కరీంనగర్ లో అన్ని రకాల ఫంక్షన్స్ కి అందుబాటులో 400కి సరిపడా సిట్టింగ్ కెపాసిటీ కలిగిన ఏసీ ఫంక్షన్ హాల్ ఈవీకే బంకెట్ హాల్ సీతారాంపూర్ కరీంనగర్ 9704360437. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. మనం జరుపుకునే అతిపెద్ద పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటని చెప్పుకోవచ్చు. సో ఈ సంక్రాంతి పండుగకి చాలా మంది కూడా తమ కుటుంబాలకు వెళ్ళి కాలక్షేపం చేస్తూ ఉంటారు చాలా మంది కూడా. సో మన కరీంనగర్ అనేది స్మార్ట్ సిటీ అయిన తర్వాత అంటే ఇక్కడ వెసులుబాటు అందరూ వచ్చి ఇక్కడ జీవించుకోవచ్చు. ఇక్కడ స్టడీ పరంగా కావచ్చు, హాస్పిటల్ పరంగా కావచ్చు, అదేవిధంగా వ్యాపారంగా పరంగా కావచ్చు, ఇక్కడ అన్ని రకాల వెసులుబాట్లు ఉండడంతో కరీంనగర్ ను స్మార్ట్ సిటీ కింద నియమించింది. కరీంనగర్ స్మార్ట్ సిటీ అయిన తర్వాత ఇక్కడ చాలా మంది పెట్టుబడిదారు, చాలా మంది వ్యాపారస్తులు ఇక్కడ చేస్తున్నారు. అయితే ఒక హైదరాబాద్ లో అయితే ఏ విధంగా అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి పక్క రాష్ట్రాల వాళ్ళు, పక్క జిల్లా వాళ్ళు అయితే ఎలా ఉంటారో అదే విధంగా మన కరీంనగర్ లో కూడా చాలా మంది కూడా పక్క రాష్ట్రం నుండి అంటే ఆంధ్ర అనుకోవచ్చు, ఆంధ్ర నుండి వచ్చి ఇక్కడ జీవనం సాగించే వాళ్ళు, అదేవిధంగా పక్క జిల్లా నుండి వచ్చి ఇక్కడ జీవనం సాగించే వాళ్ళు, స్టడీ కోసం వచ్చి ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది కూడా కరీంనగర్ ఉన్నారు. సో ఈ సంక్రాంతి పండుగ రావడంతో కరీంనగర్ అంతా కూడా ఖాళీ అయినట్టుగా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం కూడా కరీంనగర్ రోడ్ అన్ని కూడా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి ఏర్పడింది. ఈ సంక్రాంతి పండుగ రావడంతో విద్యార్థులు తమ ఇంటి బాట పట్టడం జరిగింది. అదేవిధంగా చిన్నపిల్లలు కావచ్చు, చాలా మంది మహిళలు వారి పుట్టింటికి వెళ్ళడం జరిగింది. చాలా మంది కూడా వేరే జిల్లాలు, అదేవిధంగా వేరే రాష్ట్రం నుండి వచ్చిన వాళ్ళు కూడా తమ ఊర్లకు కూడా వెళ్ళడం జరిగింది. సో ఈ సంక్రాంతితో మన కరీంనగర్ కూడా చాలా వరకు ఖాళీ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. దృశ్యాలన్నీ కూడా మనం చూసుకోవచ్చు. కరీంనగర్ లో ఎక్కడ చూసినా కూడా నిర్మానుష్యమైన రోడ్లు మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. నిన్నటి రోజున కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టాండ్ అంతా కూడా రద్దీతో నెలకొంది. అంటే చాలా మంది కూడా తమ ఇళ్ల బాట పట్టడంతో కరీంనగర్ బస్ స్టాండ్ మొత్తం కూడా కిక్కిరిసిపోయిన సందర్భం. సో నిన్నటి రోజున చాలా మంది కూడా తమ ఇళ్లకు పయనం కావడంతో ఈ రోజు కరీంనగర్ అంతా కూడా నిర్మానుష్యంగా అయిన సందర్భం నెలకొంది. అయితే ఈ 4-5 రోజుల పాటు కూడా కరీంనగర్ అంతా కూడా ఇదే విధంగా ఉండనుంది. ఒక 4-5 రోజుల తర్వాత పిల్లల హాలిడేస్ అయితే ఎప్పుడైతే అయిపోతాయో మళ్ళీ అప్పటి నుండి యథావిధిగా మనకు కరీంనగర్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అనేది యథావిధిగా ఉంటుంది. ఈ ప్రస్తుతం అయితే సంక్రాంతి పండుగ రావడంతో సంక్రాంతి ఎఫెక్ట్ అనేది కరీంనగర్లో మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. అందరూ కూడా తమ ఇళ్ల బాట పట్టినటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ప్రేమ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.